తోటకూరతో గారెల ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లండన్ బ్లాగ్. ఈ రోజు మన 100 days ఛాలెంజ్ లో డే 70. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ఈ తోటకూర మార్కెట్ లో బై చేసింది కాదండి, మన గార్డెన్ లో ఓన్ హ్యాండ్స్ తో పెంచిన తోటకూర. అదే తోటకూరతో ఈ రోజు క్రిస్పీ తోటకూర గారెలు అయితే చేసుకున్నాం. ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం వింటున్నారా? మీకు డెఫినెట్ గా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం బ్లాస్ట్, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో పెంచుకున్న కూరగాయలతో చేసిన ఏ వంట అయినా కూడా టేస్ట్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఫస్ట్ గా మినపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఆ తరువాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం, జీరా, కొంచెం సాల్ట్ అండ్ బాగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర. ఆప్షనల్ గా మనం హల్దీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని గారెలు క్రిస్పీగా రావాలి అంటే సూజీ పౌడర్ కొంచెం యాడ్ చేయండి. బ్యాటర్ ని బాగా మిక్స్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిందంటే ఇదే టైంలో వేడి వేడి గారెలు అయితే వేసుకోండి. ఈ రెసిపీతో పాటు షెఫ్ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేశారు. అదేంటో కాదండి, చాలా మంది గారెలు బ్యాటర్ రెడీ చేసేటప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేస్తారు. అలా చేయొద్దండి. ఎప్పుడు కూడా గారెలు మీరు ప్రిపేర్ చేస్తామంటే వితిన్ 1 or 2 hours బిఫోరే సోక్ చేయండి. సేమ్ టైంలో గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా ఇది ట్రై చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.